హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8 దీనికి సంబంధించి 4th ఎపిసోడ్ అయితే వచ్చింది. ఇందులో కూడా మెయిన్లీ నామినేషన్స్ అయితే జరిగాయి. 3rd ఎపిసోడ్లో కొన్ని నామినేషన్స్ అయితే జరిగాయి కదా, దానికి సంబంధించిన మిగిలిన నామినేషన్స్ అయితే 4th ఎపిసోడ్లో అయితే జరిగాయి. ఈ నామినేషన్స్ అయితే నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. మొదటి వారం కాబట్టి చాలా మంది సిల్లీ పాయింట్స్తోనే నామినేట్ చేశారు, కొంతమంది వ్యాలిడ్ పాయింట్స్తోనే నామినేట్ చేశారు. బట్ అవి ఎందుకు వ్యాలిడ్ అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పుకోవడానికి అండ్ వాళ్ళకి వాళ్ళు ఒక బూస్టింగ్ ఇచ్చుకోవడానికి వేసుకున్న నామినేషన్ లాగా అనిపించింది నాకు. సో ఇవైతే పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేవు. కానీ నామినేషన్స్ పక్కన పెడితే కొన్ని అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. సో క్లియర్ కట్గా వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్లీ అవి ఏంటివంటే, మణికంఠ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడా లేదా, అభయ్ నవీన్ మాట్లాడిన మాటలు కరెక్టా రాంగా. ఈ రోజు ఓటింగ్ పోల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఈజీగా సేఫ్ అవుతారు, ఎందుకు ఎలిమినేట్ అవుతారు, ఎందుకు సేఫ్ అవుతారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బిగ్ బాస్ మీద చాలా మంది రివ్యూస్ ఇస్తారులే, కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ ఈ వీడియోలో చెప్పేసి మీ టైం వేస్ట్ చేయాలని నాకు ఇష్టం లేదు, అండ్ నా టైం వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. సో సింపుల్గా మాట్లాడేసుకుందాం ఏంటి అనేసి. మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇక మీదట మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా వస్తాయి. సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నేనైతే జెన్యూన్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎట్లాంటి పార్షాలిటీ లేకుండా జెన్యూన్గానే చెప్తాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అంతకు మించి ఇంకేం కోరుకోను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నాగమణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదా. ఈ పాయింట్ అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇది. తన డే 1 నుంచి చూసుకుందాం. తను డే 1లో ఒక ఏవీతో ఎంటర్ అయ్యాడు. ఆ ఏవీలో తన పర్సనల్ లైఫ్లో ఉన్న కొన్ని సాడ్ థింగ్స్ని, తన ట్రాజడీ స్టోరీస్ని ఇవి చెప్పాడు తప్ప తన స్ట్రెంగ్త్ ఏంటిది, తన క్యాపబిలిటీ ఏంటిది, తను జనాలను ఎట్లా ఫేస్ చేద్దాం అనుకుంటున్నాడు, బిగ్ బాస్ని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నాడు, తన తోటి కంటెస్టెంట్స్తో ఎట్లా ఉందాం అనుకుంటున్నాడు, ఇవేమీ చెప్పకుండా ఓన్లీ తన లైఫ్లో ఉన్న సాడ్ థింగ్స్ని పెట్టేసి జనాల్లో కొంచెం సింపతిని గెయిన్ చేసుకోవచ్చు అనేసి లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ చేసినట్టు ఈ సీజన్లో తిని చేసినట్లయితే నాకు అనిపించింది. కానీ తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు బ్రెయిన్తో ఆడతాను, ఎమోషనల్గా ఆడను, సింపతి కార్డు ప్లే చేయకూడదు అనేసి చాలా స్ట్రాంగ్గా అనుకుని వెళ్ళాడు. స్ట్రాంగ్గా ఆడదామని కూడా అనుకున్నాడు. కానీ ఒక ప్రాంక్ అయితే చేశారు, ఫస్ట్ రోజు ఎలిమినేషన్ ఉంటుందని. దానికి చాలా మంది నాగమణికంఠ ఎలిమినేట్ చేద్దామని ఓటేశారు. అక్కడ తను కొంచెం ట్రిగర్ అయ్యాడు. ఎట్లా అంటే, నేను ఇంతవరకు రేస్లోకి దిగలేదు కానీ అప్పుడే ఓడిపోయాను, నా లైఫ్లో దరిద్రం తప్ప లక్ లేదు, కనీసం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ కూడా రావట్లేదు అనేసి తనైతే ఎమోషనల్గా చాలా డౌన్ అయ్యాడు. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే కొంచెం స్పేస్ కోరుకుంటారు, కొంచెం ఒంటరిగా ఉండడం, ఆ ప్రెషర్ నుంచి ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం కొంచెం పక్కన ఉంటారు. కానీ నామినేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ పాయింట్ గురించే మాట్లాడి నామినేట్ చేసినప్పుడు తను మాట్లాడకుండా ఎట్లా ఉంటాడు. తను డిఫెన్స్ చేసుకోవాలి కదా, డిఫెన్స్ చేసుకోకపోతే డిఫెన్స్ కూడా చేసుకోలేదని మళ్ళీ వీళ్ళే నామినేట్ చేస్తారు నెక్స్ట్ వీక్. తను మాట్లాడుతున్నారు అవును, బట్ తన సింపతి కార్డ్ అయితే ప్లే చేస్తున్నాడు, కానీ కావాలని అయితే చేయట్లేదు. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు సిల్లీ థింగ్స్ చెప్పడం వల్ల తను ట్రిగ్గర్ అయిపోయి ఆ ఎమోషన్స్లో, ఆ బాధలో, ఆ కోపంలో ఆ పాయింట్స్ అంటే తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప తను కావాలని ప్లే చేయట్లేదు సింపతి కార్డు. వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల చేస్తున్నారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, తను సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు కానీ కావాలని కాదు, వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల. వీళ్ళు ఎప్పుడైతే ఆపుతారో తను అప్పుడు ఆపుతాడు. నాగమణికంఠ ఎందుకు అంత ట్రిగర్ అవుతున్నాడంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని వీక్నెస్ అయితే ఉంటాయి. పర్సనాలిటీలో కానీ, క్యారెక్టర్లో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఏదో ఒక పాయింట్లో ఒక వీక్నెస్ ఉంటుంది. చాలామంది ఆ పాయింట్ దగ్గర ఆగిపోయి ధైర్యంగా ఒక ముందడుగడానికి భయపడతారు. సేమ్ నాగమణికంఠ కూడా తనకైతే కొన్ని వీక్నెస్ అయితే ఉన్నాయి, వాటికి భయపడి తను ముందడుగు వేయలేకపోతున్నాడు. కానీ ఇప్పుడిప్పుడే తను ఆ వీక్నెస్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాడు. తనకైతే ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది, బిగ్ బాస్ ఆఫర్. కనీసం ఇందులో అయినా నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనేసి బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చాడు. కానీ ఇక్కడ కూడా తన వీక్నెస్ని పట్టుకొని ప్రతి ఒక్కరు దాన్ని లాగుతుంటే, అనుకోని చేశారో అనుకోకుండా చేశారో బిగ్ బాస్, మరి ఆ వీక్నెస్ని అయితే తగిలింది తనకి. సో తను మళ్ళీ ట్రిగర్ అయిపోయి ఎమోషనల్ అయిపోతున్నాడు. ఆ ఎమోషన్లో తను తన పర్సనల్ లైఫ్ గురించి అనుకోకుండా చెప్పి సింపతి కార్డు ప్లే చేస్తున్నారు తప్ప కావాలని సింపతి కార్డు ప్లే చేద్దాం అని అయితే తను అనుకోవట్లేదు. కానీ అనుకోకుండా చేశాడో అనుకోని చేశాడో అది పక్కన పెడితే, కానీ ఆ సింపతి వల్ల తనకైతే చాలా ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. తను ఇప్పుడు ఆ సింపతి సక్సెస్ అయిందనే చెప్పాలి, తనకైతే అభిమానులు పెరిగారనమాట. సో చూద్దాం ముందు ముందు మరి ఎట్లా పోర్ట్రే అవుతాడో, జనాలు తను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. ఇంకా ముందు అయితే చాలా ఉంది కదా, సో తర్వాత చూద్దాం. అండ్ నాగమణికంఠ గురించి అభయ్ నవీన్ మాట్లాడుతూ, బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉన్నాం అనేది ముఖ్యం,
ఇక్కడ ఎట్లా మన జర్నీ స్టార్ట్ అవుతుంది అనేది ముఖ్యం, కానీ నీ పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ అసలు మాట్లాడద్దు. అది ఇక్కడ ఎవరికి అవసరం లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఎట్లా ఉన్నాం అనేది ముఖ్యం. అక్కడ తెచ్చి ఇక్కడ ప్లే చేయమాకు అనేసి అభయ్ నవీన్ మాట్లాడిన మాటలైతే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ ఒక్క పాయింటే కాదు, తను నామినేషన్స్లో కూడా చాలా క్లియర్గా మాట్లాడాడు. తన వాయిస్ అయితే చాలా కమాండింగ్గా ఉంది. చాలా మంది కమాండింగ్గా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడుతూ కోపంగా మాట్లాడుతూ వర్డ్స్ అయితే లూజ్ అవుతారు, తప్పుగా మాట్లాడతారు, లేకపోతే ఏదన్నా ఆ ఫ్లోలో వేరే మాటలు మాట్లాడతారు. కానీ అభయ్ నవీన్ అయితే కమాండింగ్గా మాట్లాడుతూ కంట్రోల్డ్గా మాట్లాడాడు. సో నాకైతే ఆ క్వాలిటీ బాగా నచ్చింది అభయ్ నవీన్లో. సో అభయ్ నవీన్ ఈరోజు అయితే నాకు తక్కువ సేపు అనిపించినా కానీ ఎక్స్ట్రాడినరీగా కనిపించాడు. కిర్రాక్ సీత బేబక్క నామినేట్ చేసింది ఈరోజు. సిల్లీ పాయింట్ అది. దానికి సీత అయితే ఎట్లా కవర్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎర్రిమొహం వేసుకొని మళ్ళీ కూర్చుందాను. తను ఏమని నామినేట్ చేసిందంటే, ఒకటే కూర చేసుకోవాలన్నప్పుడు నాకు డిన్నర్ టైంలో 2 కూరలు ఎందుకు కనిపించినాయి అనేసి అన్నది. కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు, వాళ్ళ కోసం సపరేట్గా చేశాను అంటే మధ్యాహ్నం చేసిన కూర ఉంది కదా అనేసి అన్నది సీత. మధ్యాహ్నం కూర కొంచెమే ఉంది, సరిపోదు కదా, అందుకని మళ్ళీ చేశాను కూర అని చెప్పేసింది. ఇంకా దానికి సీత ఏం చెప్పుకోవాలో అర్థం కాక కామ్గా ఇంకా సర్లే వేసాను కదా ఇంకేముందిలే అన్నట్టు ఆ పాయింట్ నేను ఆమె గట్టిగా మాట్లాడుకుందామని ట్రై చేసి కూడా ఫూల్ అయిపోయి కూర్చుంది. అక్కడ బేబక్ ఉంది కాబట్టి కామ్గా కన్వర్జేషన్ అయిపోయింది. పృథ్వీ లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌంటర్ల మీద కౌంటర్లు పడేవి సీతకి. చూద్దాం నెక్స్ట్ టైం అన్న కొంచెం సీరియస్ నామినేషన్స్ అయితే జరుగుతాయో లేదో. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓటింగ్ పోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్ స్టార్ట్ అవ్వగానే నేను రిఫ్రెష్ కొట్టేకుంది, ఓట్ అయితే యాడ్స్ అవుతూనే ఉన్నాయి. దాంట్లో మోస్ట్లీ విష్ణుప్రియకి అయితే యాడ్ అవుతా ఉన్నాయి. తను ఏం ఆటలేదు కదా, జస్ట్ ఈ రోజు నామినేషన్స్ లో కొంచెం కనిపించింది. అయినా తనకి ఓట్స్ ఎందుకు పడుతున్నాయి అంటే తనకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లుంది. కొన్ని షోస్ లో కానీ ఈ వీటిలో కానీ తనకు ఆడ ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ ఓట్స్ అన్ని ఆటోమేటిక్ గా పడుతున్నాయి. తనైతే పెద్దగా ఇప్పుడైతే కొంచెం నార్మల్ గానే క్యాజువల్ గానే ఫన్నీ వేలోనే వెళ్తుంది. కానీ తనకైతే బయట సపోర్ట్ ఉండడం వల్ల తనకి ఓట్స్ అయితే పడతా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నాగమణికి అంటా ఉన్నాడు, తనకైతే సింపతి వర్కౌట్ అయింది, ఖచ్చితంగా వర్కౌట్ అయింది, తనకు ఓట్స్ అయితే పడుతుంది. జనాలు చాలా మంది ఎమోషనల్ గానే ఉంటారు కాబట్టి ఆ సింపతి వర్కౌట్ అయ్యి తనైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. తనకు కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి పృథ్వీ ఎందుకు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు? తనకు బయట అంత క్రేజ్ లేదు అండ్ బిగ్ బాస్ లో వచ్చి కూడా తను పెద్దగా కనిపించలేదు అని అంటే, నిన్న నామినేషన్స్ లో తను చాలా బాగా మాట్లాడాడు. అండ్ తర్వాత తను ఏదైనా మిస్టేక్ చేసిన వెంటనే బేబక్క దగ్గరికి వెళ్ళి తన లెగ్స్ పట్టుకొని సారీ చెప్పాడు. అది చాలా అయితే ఒక గుడ్ హ్యాబిట్. అది ఒక గుడ్ హ్యాబిట్, చాలా మంచిగా అనిపించాడు జనాలకి. సో అక్కడ తను మార్క్స్ కొట్టేసి ఈ రోజు తను ఓటింగ్స్ లో కొంచెం థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు, కొంచెం ఓట్స్ పడుతున్నాయి. అండ్ అదొకటనే కాదు, తను మాట్లాడేది కూడా పాయింట్స్ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఎక్స్ట్రాగా ఏం మాట్లాడిన మాట కరెక్ట్ గా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. సో దానికి కూడా ఓట్స్ పడే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి భాషా గారు. ఇంకా తను చూపించుకోలేదు ఆయన్ని. ఆయన కమాండింగ్ వాయిస్ కానీ ఇప్పటికీ తను ఒక సిల్లీ అంటే ఏదో సరదాగా ఫన్ జనరేట్ చేద్దాము, ఏదో కొన్ని జోక్స్ మాట్లాడదాం అన్నట్లు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ తను ఇంకా సరైన ఆర్గ్యుమెంట్స్లోకి దిగలేదు, సరైన ఫైట్ అయితే చేయట్లేదు. అంటే ఆ సిచ్యువేషన్ రాలేదులే, ఇంకా ఫైట్ చేసే సిచ్యువేషన్ రాలేదు. అవన్నీ బయటపడితే ఆటోమేటిక్గా తనకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. సో ప్రజెంట్ అయితే తను 4th ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో వచ్చేసి బేబక్కకి కొంచెం చాలా మంది ఏమనుకుంటారంటే తను ఇంకా బిగ్ బాస్కి వర్త్ కాదేమో అనుకుంటారు. నిజంగా వర్త్ కాదని అనిపించింది నాకు కూడా. పృథ్వీ కూడా నామినేట్ చేసింది ఆ పాయింట్ మీదే. ఈ బిగ్ బాస్కి మీరు కొంచెం ఫిట్ కాదేమో, ఇక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొంచెం ఫిట్ కాదేమో అనిపించి నామినేట్ చేశారు. ఆ పాయింట్ వ్యాలిడే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే తను టాస్క్స్ పరంగా ఆడలేదు అండ్ వాయిస్ కమాండింగ్ లేదు. ఎవరేమన్నా అంటే లైట్ తీసుకుంటుంది. అట్లయితే ఉండకూడదు బిగ్ బాస్లో. ఏదన్నా కనీసం ఏ టాలెంట్ లేకపోయినా జెన్యున్గా మాట్లాడి తప్పులేని పాయింట్కి గట్టిగా మాట్లాడే క్యాపబిలిటీ ఉన్నా కానీ బిగ్ బాస్లో నడుస్తారు. కానీ ఈ మేడంలో అయితే ఏమీ లేదు కాబట్టి తనైతే నాకు ఈ బిగ్ బాస్కి వర్త్ కాదని నాకు కూడా అనిపించింది. అంత సైలెంట్గా ఉండడం కూడా బిగ్ బాస్కి మంచిది కాదు. కొంచెం ఆమె వాయిస్ రైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా లాస్ట్లో వచ్చేసి సోనియా గారు తక్కువ ఓట్స్తో ఈమె లాస్ట్లో ఉన్నారు. వెరీ హై ఛాన్స్ టు ఎలిమినేట్ అనమాట. ఈ వారం అయితే ఈమె ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. నా ఫ్రెండ్ సర్కిల్లో నేను కొంతమందితో ఈ బిగ్ బాస్ గురించి పర్సనల్గా డిస్కస్ చేసినప్పుడు చాలా మందిని ఇరిటేట్ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరు అంటే సోనియా గారే. ఈ వారం మేము ఎలిమినేట్ అయితే బాగుండ్రా అని అయితే అనుకుంటున్నారు లిటరల్లీ. దానికి తగ్గట్టే ఆమె పర్ఫార్మెన్స్ కూడా అట్లానే ఉందండి. ఎట్లా అంటే
ప్రతి ఒక్కరిని కావాలని గుచ్చి గుచ్చి గొడవలు పెట్టుకుంటుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏం పాయింట్ తప్పున్నా కానీ ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి గట్టిగా మాట్లాడదాం, స్పీడ్గా మాట్లాడదాం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడదాం, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలను కట్ చేద్దాం మధ్యలో అన్నట్లు బిహేవ్ చేస్తారు తప్ప ఏం తప్పు అయితే ఒప్పుకోదు. అంటే ఏం ఉద్దేశం ఏంటంటే గట్టిగా మాట్లాడి స్పీడ్గా మాట్లాడితే వాళ్ళు మాట్లాడడం వాళ్ళ నోర్లు మూస్తే ఈమె తప్పు కాస్త ఒప్పు అయిపోద్ది అనేసి ఈమె ఫీల్ అవుతుంది. సో ఇదైతే వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో. నాకు తెలిసి ఈ వారం మేము ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏం పొగరు బలుపు అట్లా ఉంది, తగ్గించుకుంటే ఉంటుంది కొన్నాళ్ళు. చూద్దాం, ఇంక ఈ 2 days ఉంది కదా, ఈ 2 daysలో తన బిహేవియర్ని బట్టి జనాలు డిసైడ్ చేస్తారనమాట. బేబక్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. సైలెంట్గా ఉంటున్నారు, కామ్గా మాట్లాడుతున్నారు, కొంచెం ఇంకా ఏదో అమాయకంగా ఉన్నారనేసి ఒక సాఫ్ట్ కార్నర్ ఏమో కొంచెం ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ సోనియా గారికి అయితే ఇట్లాంటి ఏమీ లేవు. ఇంకా ఆమెకి ఎవరు వేస్తారంటే ఇంకా ఈ కేటగిరీలో బయట ఉంటారు చూసావా, గై అనర్సే వాళ్ళకి గయ్యాలి, వీళ్ళైతే ఆమెకు ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎపిసోడ్ 4 గురించి అయితే అదండి. ఇవైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు. అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, నేను జెన్యున్గా చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మళ్ళీ కొద్దిసేపట్లో 5th episodeతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.